హాయ్ అండి, వెల్కమ్ టు మనాలి షాపింగ్ వీడియో. యాక్చువల్గా ఇవన్నీ షాప్స్ అనమాట. మేము ఈ షాప్కి వెళ్ళాం ఫస్ట్. ఇది బుద్ధిస్ట్ మాంటిసరీ దగ్గరలో ఉంది. ఇక్కడ రీజనబుల్గా ఉన్నాయి ప్రైసెస్ అన్నీ కూడా. కొన్నారు కదా, ఆవిడ చాలా బాగా చూపించారు అన్నీ. మొత్తం అన్నీ ప్రైసెస్ తెలుసుకున్నాము, చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. ఇంట్లోకి వెళ్ళండి. యాక్చువల్గా గిఫ్టింగ్ పర్పస్ కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ తీసుకోలేదు. కానీ ఇక్కడైతే కనుక ప్రైసెస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఎప్పుడైనా వెళ్తే కనుక విజిట్ చేయండి. మనాలిలో బుద్ధిస్ట్ మాంటిసరీ దగ్గరలోనే ఈ షాప్ ఉంది. చాలా బాగున్నాయి ప్రైసెస్ అయితే మాత్రం, చాలా రీజనబుల్గా ఉన్నాయి. యాక్చువల్గా ఇది పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసేదన్నమాట సౌండ్. బుద్ధిజం వాళ్ళు బాగా వాడతారు దీన్ని. యాక్చువల్గా నేను ట్రై చేశాను బట్ ఇట్ డిడ్ంట్ కమ్ అనమాట, అసలుకి రాలేదు నాకు. అండ్ దెన్ అక్క వచ్చి చూపించారు, అట్లా కాదు ఎట్లా చేయాలి అని చెప్పి చూపిస్తే మాత్రం బాగా వైబ్రేషన్స్ వచ్చినాయండి. యాక్చువల్గా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అది గ్రాప్ చేస్తుందంట. మన హ్యాండ్లో పెట్టి అట్లా డైలీ వన్స్ అన్నా కానీ తిప్పితే మంచిది అని చెప్పేసి అన్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నీ కూడా మ్యాక్సిమం పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే సౌండ్స్ వచ్చే ఫ్రీక్వెన్సీస్ ఉన్నవండి. ఇవన్నీ బుద్ధిజం వాళ్ళు బాగా యూజ్ చేస్తారు. చార్మింగ్ బెల్స్ కానీ అసలు మొత్తం అన్నీ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాయి. ఈ షాప్ అయితే నాకు బాగా నచ్చిందండి. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో కొనుక్కునే విధంగా ఉంది. సో ఐ లైక్ ఇట్ అనమాట. నేను తనకి చెప్పాను, మీ షాప్ అంతా వీడియో షూట్ చేస్తాను బికాజ్ ఐ హ్యావ్ ఏ యూట్యూబ్ ఛానల్, అందుకని చెప్పి నేను పెట్టుకుంటాను అక్క అంటే, ఓకే అమ్మ షూట్ చేసుకోమని చెప్పారు తను. సో షీఈస్ వెరీ గుడ్, షీఈస్ వెరీ నైస్. ఓకే, దెన్ వీ ఎంటర్డ్ అనదర్ షాపింగ్ కాంప్లెక్స్. ఇదైతే మాత్రం పెద్ద కాంప్లెక్స్ లాగా ఉన్నాయండి. అన్నీ కూడా అండర్ గ్రౌండ్ వెళ్తే మొత్తం అన్నీ కూడా క్లోతింగ్ కానీ, బ్యాగ్స్ కానీ, జ్యువెలరీ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కానీ మొత్తం అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇదంతా పిల్లల కిడ్స్ టాయ్స్ కానీ అన్నీ ఉన్నాయండి. బట్ ప్రైసెస్ అయితే మాత్రం మనం బేరమాడుకోవాల్సిందే. ఏదేమైనా కానీ కాస్ట్ ఎక్కువే చెప్తున్నారు. స్టార్టింగ్లో షాల్స్ ఉన్నాయండి. ఇక్కడ బాగా ఫేమస్ మనాలి షాల్స్. కుల్లులో కూడా షాల్స్ బాగా ఫేమస్. యాక్చువల్గా నేను ఒక హ్యాండ్ బ్యాగ్ ఒకటి పర్చేస్ చేసుకున్నాను, బాగుంది. హ్యాండ్ బ్యాగ్ ఒకటి, బ్యాగ్ ఒకటి, తర్వాత ఏమో సూట్ కేస్ ఒకటి, అలా అన్నీ కావాల్సినవి అన్నీ. అంటే మేము కొనుక్కునేవన్నీ పెట్టడానికి యాక్చువల్గా ఇంకో సూట్ కేస్ కొనుక్కోవాల్సి వచ్చింది. ఇది ఇంకొక కాంప్లెక్స్ అనమాట. ఇది కొంచెం బాగా హైఫైగా రిచ్గా ఉంది. ఇది మాత్రం ఇందులో కాస్ట్లు కూడా అట్లానే ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడైతే మాత్రం ఏం తీసుకోలేదు. మేము యాక్చువల్గా అక్క దగ్గర పర్చేస్ చేసిన ఐటమ్స్ ఇక్కడ కొన్ని కాస్ట్ అడిగితే అవి చాలా ఎక్కువ చెప్పారు. సో మాకు అక్కడే రీజనబుల్ అనిపించింది. ఇక్కడంతా మొత్తం జస్ట్ చూడటానికి మాత్రమే బాగుంది అంతే. కొనటానికి అయితే మాత్రం అంత రీజనబుల్గా లేవనిపించింది ప్రైసెస్. బట్ ఓకే, ఇట్స్ ఓకే. మనం వచ్చిన తర్వాత ఏదో ఒకటి కొనుక్కోవాలి కదా. ఇక్కడ అంటే ఫిక్స్డ్ ప్రైసెస్ ఉన్నాయండి బాగా ఎక్కువ. సో కొన్ని ఐటమ్స్ మీరు తీసుకోవచ్చు, కొంచెం తక్కువలో వచ్చేవి, బడ్జెట్ తక్కువలో వచ్చేవి. మ్యాక్సిమం ఫారినర్స్ అందరూ ఇక్కడి నుంచే తీసుకుంటున్నారు బాగా. అంటే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఇది, బాగా ఎక్కువ ఉన్నాయి షాప్స్ అన్నీ కూడా. అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి, జ్యువెలరీ ఐటమ్స్ కానీ అన్నీ. ఇక్కడ మనాలిలో ఏవైతే ఫేమసో అవన్నీ దొరుకుతున్నాయి. షాల్స్ కానీ, అట్లా క్యాప్స్ కానీ మొత్తం అన్నీ, అసలు చేతితో అల్లినవి కానీ, బెల్ట్స్ కానీ అన్ని రకాలు ఉన్నాయి. గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. ఓకే, ఈ షాపింగ్ కాంప్లెక్స్లో అయితే మాత్రం నేను ఏం తీసుకోలేదు, జస్ట్ ఓన్లీ విండో షాపింగ్ చేశాను అంతే, దట్స్ ఇట్. అంతే. నేనైతే తీసుకుని అన్నీ మొత్తం అండర్ గ్రౌండ్ షాప్స్లోంచే తీసుకున్నానండి. అక్కడ కొంచెం రీజనబుల్గా ఉన్నాయి. ఇదంతా మాల్ రోడ్ అండి. మనకు మాల్ రోడ్ అంతా షాపింగ్సే ఉంటాయి. మాల్ రోడ్లో అమ్మవారి టెంపుల్ ఉంది, అది కూడా విజిట్ చేసుకున్నాము. చూడండి, మా వారు పిల్లలు మాల్ రోడ్లో షాపింగ్తో అక్కడ పిక్ దిగారండి. ఇదిగోండి మేము పర్చేస్ చేసిన సూట్ కేసు. ఓకే గైస్, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ షాపింగ్ వీడియో.